హలో అందరికీ వెల్కమ్ టు రమా కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే మనము బీరకాయ వేపుడు ఎలా చేయాలో చూసేద్దామండి. ఇది చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా మనకేం అవసరం లేదండి. జస్ట్ ఆనియన్ కావాలి, బీరకాయ కావాలి, కొంచెం కొత్తిమీర, వెల్లుల్లి, పల్లీలు, కారం, ఉప్పు, అంతే, ఇంకేం అవసరమే లేదు. వీటితోనే మనం బీరకాయ ఫ్రై సింపుల్గా చేసేసుకోవచ్చండి. బట్ దానికి కొంచెం ముందుగా మనం ఒక పొడి అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. మిక్సీలో పల్లీలు, వెల్లుల్లి, కారం పొడి, ఉప్పు వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇట్లా కచ్చా పచ్చగా కొంచెం బరకగా అయితే పట్టేసుకోవాలండి, పక్కన పెట్టేసుకోవాలి. అలాగే బీరకాయ, ఆనియన్ ముక్కల్ని ఇలా చిన్నగా అయితే కట్ చేసుకోవాలండి, పక్కన పెట్టేసుకోవాలి. బీరకాయ ముక్కలు, ఆనియన్ ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అలాగే అది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఉద్దిపప్పు అన్నీ వేసేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను అయితే వేసుకోవాలండి. ఆనియన్ బాగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బాగా, ఎక్కువ లావుగా ఉంటే బాగా కనిపించదండి, బాగా వేగవు. సో అందుకని చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు కొంచెం వేసేసుకొని బాగా వేగిపోవాలి. అవి ఆనియన్స్ అంతా బాగా వేగిన తర్వాత మనమైతే ముందుగా బీరకాయ ముక్కలను అయితే యాడ్ చేసేసుకోవాలి. ఆనియన్స్ బాగా 50% వేగాలి, మొత్తం ఫుల్గా వేగకూడదు. 50% వేగిన తర్వాత కొంచెం పసుపు వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత మనము బీరకాయ ముక్కలను అయితే వేసి కలుపుకోవాలండి. బీరకాయ ముక్కలను అయితే చిన్నగా కట్ చేసుకోవాలండి, బాగా ఉడికిపోతాయి. మనం సపరేట్గా ఉడికించలేదు కాబట్టి ఆనియన్స్లోనే ఉడికిస్తున్నాం అనమాట. ఆనియన్స్ అయితే 50% వేగిన తర్వాత మనం బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఆనియన్స్ కూడా బీరకాయ ముక్కలతో పాటు వేగిపోతాయి మిగతా 50%. చూసారు కదా, ఇలా చిన్నగా అయితే ముక్కలు కట్ చేసుకోవాలి. అన్నిటినీ బాగా కలుపుకోవాలండి, బీరకాయ ముక్కలు, ఆనియన్స్ అన్నీ బాగా కలిసేటట్టు వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత మనమైతే ఫస్ట్ బీరకాయని కట్ చేసుకునేటప్పుడు మనం బీరకాయని ఒక జస్ట్ చిన్న ముక్క తీసుకొని టేస్ట్ చూడాలండి. అది ఎందుకంటే కొన్ని బీరకాయలు అయితే చేదుగా ఉంటాయి, సో మొత్తం కూర అంతా స్పాయిల్ అయిపోతుంది. అందుకని మీరు చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీలు, వెల్లుల్లి మసాలా అయితే కలిపేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. పల్లీలు, వెల్లుల్లి పొడి బాగా కలిపేసుకోవాలండి. జస్ట్ కొంచెం ఒక 1 minute అంతే బాగా కలిపేసుకొని అలాగే ప్యాన్లోనే పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేకపోతే అది పల్లీలు వేసాం కదా, సో మాడిపోతుంది. కొంచెం చూసుకొని నిదానంగా కలిపేసుకొని దించేయడం అంతే. లాస్ట్లో మీకు ఇష్టమైతే కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని దించేయడం అంతే. ఎంతో టేస్టీ అయిన బీరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.